ద కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్ మనం కార్బేనియాన్స్ చదువుతున్నాం. కార్బేనియాన్స్ అంటే కార్బన్ క్యారీస్ నెగిటివ్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ కార్బేనియాన్. ఓకే, సో ఏం చదివాము? కార్బన్కి ఒకవేళ ఈ CH2 గ్రూప్కి ఒకవేళ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఈ ప్రోటాన్స్ అనేది ఎసిడిక్ ప్రోటాన్ అంటే ఈ హైడ్రోజన్స్ అనేది H+ లాగా వెళ్ళిపోతాయి అని చదువుకున్నాం. అవునా? H+ వెళ్ళిపోయి CH2 మైనస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, సో ఈ ప్రోటాన్ ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఇది ఎంత బెస్ట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఇక్కడ ఎసిడిటీ అనేది అంత బెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఎందుకు మరి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఎందుకు ఎసిడిక్గా బిహేవ్ చేస్తున్నాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ CH2 C∪O OET ఉంది. ఓకే, ఆర్ లేకపోతే CH3NO2. ఓకే, ఇది ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే ఇక్కడ ఏంటి? హైడ్రోజన్ వెళ్ళిపోయి ఏమవుతుంది? CH2 మైనస్ దిస్ ఈజ్ NO2. ఓకే, దిస్ ఇస్ NO2. సో మరి ఇది ఏం చేస్తుంది? ఎందుకు ఇది స్టేబుల్ అని అంటే, దిస్ ఎలక్ట్రాన్ విల్ జంప్ లైక్ దిస్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నెగటివ్ ఉంటే ఈ చార్జ్డ్ స్పీషీస్ ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. చార్జ్డ్ ఈజ్ ఆల్వేస్ అన్స్టేబుల్. ఓకేనా? చార్జ్డ్ అనేది ఆల్వేస్ అన్స్టేబుల్. సో ఎప్పుడైనా సరే ఈ చార్జ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెగిటివ్ ఉంది. నెగిటివ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ ఎక్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి ఎలక్ట్రాన్స్ తీసుకునే గ్రూప్ ఏదైనా ఇక్కడ ఉంటే ఇది స్టేబుల్ అవుతుంది. ఒకవేళ ఇది పాజిటివ్ ఉంది అంటే దీనికి ఎలక్ట్రాన్స్ అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఎవరన్నా ఇచ్చేవాళ్ళు ఇక్కడ పక్కన ఉంటే అప్పుడు అది స్టేబుల్ అవుతుంది. ఓకే, అంటే దీని మీద భారం ఎక్కువ ఉంది, అంటే దీని మీద ఓవర్ వెయిట్ ఉంది. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఓవర్ వెయిట్ ఉంటే పక్కన ఎవరైనా షేరింగ్ చేసుకునే వాళ్ళు, ఎలక్ట్రాన్ షేరింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే అప్పుడు ఇది స్టేబుల్ అవుతుంది. ఇక్కడ ఏంటి? దీని దగ్గర డెఫిషియన్సీ ఉంది, దీనికి ఎలక్ట్రాన్స్ అవసరం ఉంది. అప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ ఎవరైనా ఇచ్చే వాళ్ళు పక్కన ఉంటే, అంటే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ పక్కన ఉంటే అప్పుడు ఇది స్టేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైనా ఈ రూలే అప్లికబుల్ అన్నిటికీ, అన్ని కార్బోకేటయాన్స్కి, కార్బేనియాన్స్కి. సో ఇప్పుడు కార్బేనియాన్కి ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే ఏమవుతుంది? ఇక్కడ ఎక్కువ నెగిటివిటీ ఉంది కదా. సో ఇప్పుడు ఎలా ఉండాలి? ఈ గ్రూప్స్ ఎలక్ట్రాన్ని తీసుకునేటట్టు ఉండాలి. సో అప్పుడు ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇది స్టేబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఎంత స్టేబుల్ ఉంటే ఇది అంత ఎసిడిక్. అవునా? ఇది ఒకవేళ చాలా స్టేబుల్ అనుకోండి, ఈజీగా ప్రోటాన్ వెళ్ళిపోయి, ఇప్పుడు ఇది స్టేబుల్ అంటే ఇది ఫామ్ అవ్వడానికి ఇప్పుడు ఏదైనా సరే స్టెబిలిటీ వైపే వెళ్తుంది. ఓకే, సో ఇది స్టేబుల్ అని అంటే ఏమని అర్థం? ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ రియాక్షన్ అనేది ఇటువైపు జరగడానికి ఎక్కువ ఇష్టపడుతుంది. ఓకే, సో కార్బోనియాన్. సో మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి? ఫస్ట్ ఇది అసిడికా కాదా తెలవాలి అని అంటే ఇది స్టేబులా కాదా తెలుసుకోవాలి. ఇది స్టేబుల్ అయితే ఇది అసిడిక్. ఓకే, ఇది స్టేబుల్ అయితే ఇది అసిడిక్. ఇక్కడ స్టేబుల్ అవ్వాలంటే నేను ఏమని చెప్పాను? ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండాలి పక్కన, అండ్ మోర్ రెజోనెన్స్ స్ట్రక్చర్స్ ఉండాలి. ఓకే, సో ఇవి ఉన్నప్పుడు ఇది మోర్ స్టేబుల్ అవుతుంది. ఇది మోర్ స్టేబుల్ అయితే ఇప్పుడు ఇథైల్ ఎసిటోఎసిటేట్ చూద్దాము. ఇథైల్ ఎసిటోఎసిటేట్ అంటే CH3 C∪O CH2 C∪O OET. ఓకే, ఇక్కడ ఏంటి? ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, అంటే రెండు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ ప్రోటాన్ ఏమవుతుంది? ఎసిడిక్ ప్రోటాన్. ఇది ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఎందుకంటే ఇది ఇథైల్. ఓకే, ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? CH3COOH. ఓకేనా? ఇది ఎసిటిక్ యాసిడ్. ఇప్పుడు చూడండి ఇది ఎట్లుంది? CH2 బదులు CH3 బదులు ఇక్కడ CH2 C∪OH అనుకుందాం. CH3 ఈ HO ఇక్కడ ఏమొచ్చింది? ఇథైల్ వచ్చింది. ఓకేనా? ఇథైల్. అండ్
ఈ ఒక హెచ్ పోయి ఏమొచ్చింది, ఒక ఎసిటో గ్రూప్ వచ్చింది. దీన్ని ఎసిటో గ్రూప్ అంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ఎసిటో గ్రూప్. సో ఒక హెచ్ పోయి ఎసిటో గ్రూప్ వచ్చింది. సో దీని పేరేంటి, ఇథైల్ ఎసిటో. ఇదేంటి, ఎసిటిక్ యాసిడే కదా. ఇది కోర్ గ్రూప్ ఏంటి, ఎసిటిక్ యాసిడ్. ఓకేనా, ఎసిటేట్, ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఓకేనా, ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఇక్కడ ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ ఉన్నాయి, అంటే దిస్ ఈజ్ మోర్ ఎసిడిక్. ఇప్పుడు దీని టాటమర్ స్ట్రక్చర్స్ కూడా మనం రాసుకోవాలి. CH3. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని బేస్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎసిడిక్ ప్రోటాన్ ఉంది. అప్పుడు CH మైనస్ C డబుల్ బాండ్ OET C డబుల్ బాండ్ CH3. ఇప్పుడు ఈ ఛార్జ్ ఇటువైపు వెళ్తుంది. ఓకేనా, O మైనస్ OET C డబుల్ బాండ్ CH3. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ ఛార్జ్ మళ్ళీ ఇటు మూవ్ అవుతుంది, ఇట్లా. CO మైనస్ CH3. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, 1 2 3. లాస్ట్ నైట్రో గ్రూప్స్లో ఎన్ని వచ్చినాయి, నైట్రో ఇంకా సైనైడ్ ఉన్న గ్రూప్లో ఓన్లీ 2 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చినాయి. అంటే ఇథైల్ ఎసిటో ఎస్టేట్ అనేది మోర్ ఎసిడిక్. ఓకే, ఇంకొకటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది. ఓకే, దీనికి నేను H+ ఇచ్చా. ఓకే, H+ ఇస్తే ఏమవుతుంది, ఈ మైనస్ మీద హెచ్ వస్తుంది, అంటే CH3. నేను దీన్ని ఫ్లాట్గా రాసుకుంటాను, CH3 COH. ఇక్కడ మైనస్ పైనకి హెచ్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు డబుల్ బాండ్ C, ఇంకొక C, ఈ C డబుల్ బాండ్ OET. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఒక హైడ్రోజన్ బాండింగ్ కూడా ఉంటుంది, హైడ్రోజన్ బాండింగ్. అంటే ఇప్పుడు ఏమని చెప్పిన, దీని నుండి ఇది వస్తుంది కదా, ఇది ఎంత స్టేబుల్ ఉంటే ఇదంతా ఎసిడిక్. అవునా, ఇది ఎంత స్టేబుల్ ఉంటే ఇదంతా ఎసిడిక్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 3 స్ట్రక్చర్స్ వస్తున్నాయి, 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి, ఇంకా హైడ్రోజన్ బాండింగ్ ఉంది. అంటే దిస్ ఈజ్ వెరీ 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 స్టేబుల్. సో ఇది అన్నిటికన్నా ఎక్కువ స్టేబుల్, కాబట్టి ఇది అన్నిటికన్నా ఎక్కువ ఎసిడిక్. ఓకే, నెక్స్ట్ acidity of terminal alkynes. Acidity of terminal alkynes. టర్మినల్ ఆల్కైన్ అంటే ఏంటంటే, ఆల్కైన్ అంటే C ట్రిపుల్ బాండ్, అంటే లాస్ట్కి ఈ కార్బన్ ఒకవేళ లాస్ట్కి ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, అంటే లాస్ట్కి ఇంకొక R గ్రూప్ లేకుండా ఓన్లీ హైడ్రోజన్ ఉందనుకోండి, దీన్ని టర్మినల్ ఆల్కైన్ అంటాం.